మా నాన్న ఇక్కడ ఉండుంటే ఈ కథని పురాణాల్లో వచ్చే భూత ప్రేతాల యోధుల కథగా చెప్పేవారు కాదు, లేదా చరిత్రలో వచ్చే యుద్ధాల సాహసాల కథలను చెప్పేవారు కాదు. ఒక చిన్న పల్లెలో ఉండే ఒక తల్లి పట్టుదల కథగా చెప్పేవారు. సాధ్యమంటావా? లెట్స్ హియర్ ఇట్ ఫ్రమ్ యూ. మీ నోటి ద్వారా విందాం. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి హీరో అయ్యాడా, విలన్ అయ్యాడా? ఏం జరిగింది ఆ ప్రాంతంలో? కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా ఇంట్లో దశకంఠుని ఎదిరించిన రాముడిలా మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వము తాననుకునే పరమాత్ముని ప్రశ్నించి రక్షించిన ఒక ధీరుని కథ, ఎదిరించిన ఒక వీరుని కథ. పులి వేటాడేదిలా కాదు, వాడు ఆట ఆడుతున్నాడు రా. మనం పాజిబుల్ చేస్తాం. వాళ్ళు ముందు బాక్స్ తీసుకొని అందులో రాయి విసిరాడు, కానీ వాడికి ఎక్కడ కావాలో అక్కడ రాయి విసిరి దాని చుట్టూ బాక్స్ తీసుకుంటాడు. అందుకే వాడు ఇనాయత్ ఖలీల్ దగ్గరికి వెళ్ళాడు. కథలో ముందుకెళ్లారు. ఎంత ముందుకి? చాలా ముందుకెళ్లారు. సిన్స్ 1925 అంటే అది కంపెనీ పెట్టిన సంవత్సరం. ఎందుకు అలా వేశారు? బ్రాండ్స్ కి అలాగే వేస్తారు. బ్రాండ్ అంటే ఆ పేరులో గుర్తింపు ఉంటుంది, అది అందరికీ తెలుస్తుంది. చిన్నప్పుడే వాడు బ్రాండ్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఈశ్వర్ ముందు ఒక్క ఫ్యాన్ ఉంటే చాలు అని స్టార్ట్ అయింది. ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. బట్టలు ఉతకడానికి కాలువ పక్క నుండే రాయి కాదు, ఆ రాయి పైన అతను రూపంగా చెక్కారంటే అతనేదో గొప్పదే సాధించుండాలి. ఇది కల్పితం కాదు, నిజం అని నిరూపించడానికి ప్రపంచంలో ఒకే ఒక్క మార్గం ఉంది. అలా చంబల్ ఏరియా ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్. ఆయనే వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పల్పత్తి. He is today the biggest star in India. He is bigger than any Khan or anyone. His film today will be probably the first film to cross 1,000 crores. Ground level lo Sabas is the biggest star in India. దానికి ఏమీ డౌట్ లేదు. మీరు చెప్పినట్టే వాడు గ్యాంగ్స్టర్ కాదు సార్, ఒక్కడే వచ్చి దూసుకెళ్ళి కొట్ట మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు.